తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మొన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా గురుకులో గాని విద్యార్థులకు ఆహారం వండించడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. మొన్నటి రోజున సంగారెడ్డి జిల్లాలో ఒక ఆశ్రమ విద్యార్థులకు రోడ్డుపై వచ్చి నిరసన తెలిపిన అక్కడ మాకు పురుగులన్నము కరెక్ట్ అన్నం పెడతలేరని అక్కడ రోడ్డు మీదకి వచ్చి విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని ఇంత దారుణంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని సందర్భంగా తెలడం జరుగుతుంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుండి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఈరోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా విద్యార్థులు రోడ్డు మీకు రావడం జరుగుతుంది. ఆందోళన చేసినా కూడా ఇంతవరకు మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఆహారం అందించడంలో ఎంతో మెరుగ్గా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. విద్యార్థులతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ఢిల్లీలకు చక్కెర కొట్టుడు కాదు, మీరు మన రాష్ట్రంలో విద్యార్థులకు ఆహారం అందించడంలో పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. నిజంగా మీరు విద్యార్థులను పట్టించుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఇప్పుడు చదువుకునే విద్యార్థులు పరీక్ష సమయంలో మాకు ఆహారం అందక, ఆహారం కరెక్ట్ లేక పురుగులు వస్తున్నాయని వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కుతారు. చదువుకోమంటారా? విద్యార్థులు రోడ్ల మీద తీసుకొచ్చిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఇంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారైందంటే దీనికి పూర్తిగా బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది, అలాగే విద్యాశాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి ఆహారం అందించాలంటే చక్కటి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలా అందించిండు, గురుకులలో కానీ స్కూళ్ళలో కానీ ఆహారం అందించిన ఘనత అంటే మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు విద్యార్థులపై మీరు ఇంత గురుకులు అంటేనే ఒక దేశంలో నెంబర్ 1 తీసుకొచ్చిన ఘనత అంటే మా కేసీఆర్ గారిది. ఇప్పుడు కేసీఆర్ గారు పోయిన తర్వాత మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గురుకుల పూర్తిగా పట్టించుకునే దాఖలు లేవు. పూర్తిగా విద్యార్థులను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆందోళన చేసినా కూడా ఇంతవరకు మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఇన్ని సంఘటనలు జరిగినా మీరు ఒక అధికారులతో కానీ ఇంతవరకు ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకు అండగా నిలబడతామని మరోసారి తెలడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు గురుకుల వ్యవస్థను విద్యార్థులకు ఆహారం అందించడంలో పూర్తిగా మెరుగ్గా పరుచుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి మేము రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమం సుధా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.